We'll see the word of God here, friends. దేవుని వాక్యం చూసుకుందాం ప్రియులరా. Let us turn to Luke's Gospel, 12th chapter. లూకా సువార్త 12వ అధ్యాయం చూసుకుందాం. We'll read from verse 16, 16 నుంచి చదువుకుందాం. Jesus told them a parable, saying, The land of a rich man produced plentifully. మరియు ఆయన వానితో ఈ ఉపమానము చెప్పెను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. And he thought to himself, What shall I do? For I have nowhere to store my crops. అప్పుడతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగు చేతును. అండ్ హీ సెడ్, I will do this. I will tear down my barns and build larger ones. There I will store all my grain and my goods. నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని, and I will say to my soul, you have ample goods laid up for many years. Relax, eat, drink, be merry. అయితే నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకొనెను. బట్ God said to him, Fool, this night your soul is required of you, and the things you have prepared, whose will they be? అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. So he is the one who lays up treasure for himself and is not rich toward God. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనువాడు అలాగుననే యుండునని చెప్పెను. Dear friends, here Jesus was speaking to his disciples about a parable. ఈ యొక్క ఉపమానము గురించి యేసు ప్రభు శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేయర్. Now there was a rich man and he had fields and produced plentifully. ఒక ధనవంతుడు ఉన్నాడు, అతని భూమి సమృద్ధిగా పండిందంట. ప్రేయర్. అండ్ దెర్ వాజ్ నో ప్లేస్ టు స్టోర్ హిస్ గ్రెయిన్. తన యొక్క పంటను స్టోర్ చేసుకోవడానికి చాలినంత మరి గోడౌన్స్ తన దగ్గర లేవంట. ప్రేయర్. దెన్ హీ థాట్ టు హిమ్సెల్ఫ్, లెట్ మీ tear down all these small godowns and construct big godowns so that I can store up all my grain. ఈ చిన్న చిన్న గోడౌన్లన్నీ కూడా తీసివేసి పెద్ద పెద్ద గోడౌన్లు కట్టించి దానిలో నా యొక్క ధాన్యాన్ని నేను నిల్వ చేసుకుంటాను అని అనుకుంటూ ఉన్నాడు. ప్రేయర్. నాట్ ఓన్లీ దట్, అండ్ హియర్ 19th verse he says, I will say to my soul, you have ample goods to laid up for many years. నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. Serious friends, he was thinking that he is going to live forever in this world. ఈ లోకంలోనే తాను శాశ్వతముగా
జీవించబోతున్నట్లుగా తాను మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. నో టుడే ఇఫ్ యు లుక్ ఎట్ పీపుల్, the way they toil day and night from morning till midnight, ఈ దినమున మనుషులను మనం చూసినట్లయితే వాళ్ళు పడే ప్రయాస, తెల్లవారు జామున లేచి మధ్యరాత్రి వరకు వాళ్ళు ఎంతగానో ప్రయాసపడి వాళ్ళు సంపాదిస్తూ ఎంతగానో స్టోర్ చేసుకుంటూ ఉన్నారు, కూడబెడుతూ ఉన్నారు. టుడే we see the culture of people going from one nation to another nation. ఈ దినమున మనం చూసినట్లయితే ప్రజలు ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి వలసపోతూ ఉన్నారు ప్రియులారా. నో దోస్ డేస్ ఓన్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్ యూజ్డ్ టు గో. పూర్వపు దినముల్లో చూస్తే బాగా చదువుకున్న వాళ్ళే ఇలాగూ ఇతర దేశాలకు ఉద్యోగాల కోసం పోతూ ఉండేవాళ్ళు. But today, even the people who are working in construction as a labor, they are also going to abroad for more wages, for more money. కన్స్ట్రక్షన్లో పనిచేసే కూలీలు కూడా ఈ దేశము వదిలేసి విదేశాలకు వాళ్ళు ఎక్కువ జీతాల కోసం, ఎక్కువ డబ్బు సంపాదించడానికి భార్యని పిల్లల్ని ఇక్కడ వదిలేసి పోతూ ఉన్నారు ప్రియులారా. సో డియర్ ఫ్రెండ్, వాట్ ఈస్ the goal behind this motive, as if they are going to live forever in this world, so they have to store up so much wealth and they can enjoy వాళ్ళు ఎప్పుడు సదాకాలం ఈ లోకంలోనే జీవించబోతున్నట్లుగా. సో దానికి కావలసినటువంటి డబ్బును బాగా సంపాదించి బాగా పొదుపు చేసి బ్యాంకుల్లో వేసి భూములు కొని బంగారం కొని చక్కగా ఈ లోకంలో జీవించి వాళ్ళు దానిని అనుభవించవచ్చు అని చెప్పి అనుకుంటూ ఉన్నారు ప్రియులారా. సో దిస్ మ్యాన్ ఆల్సో వాజ్ లైక్ దట్. ఈ వ్యక్తి కూడా అలాగే ఉన్నాడు ప్రియులారా. హీ వాజ్ టెల్లింగ్ టు హిస్ సోల్, తన ప్రాణముతో చెప్తూ ఉన్నాడు, సే ఐ హ్యావ్ స్టోర్డ్ అప్ సో మచ్ ఫర్ యూ, నీకోసం ఎంతగానో నేను సమకూర్చినాను అంటున్నాడు. అండ్ యూ వాజ్ టెల్లింగ్ రిలాక్స్, నీవు సుఖించమంటున్నాడు. అండ్ ఈట్, తినమంటున్నాడు. డ్రింక్, త్రాగమంటున్నాడు. బీ మెర్రీ, సంతోషించమని చెప్తూ ఉన్నాడు తన ప్రాణముతో ప్రియులారా. యు సీ, రిలాక్స్ ఏంటి, రిలాక్స్ తెలుగులో ఏముంది, సుఖించము. అండ్ ఈట్, తినము. డ్రింక్, త్రాగము. అండ్ బీ మెర్రీ, సంతోషించము. దట్స్ ఆల్ టుడే when we look at the world, in city of Bangalore, people are living like this only. ఈ బెంగళూరు పట్టణంలో చూసినట్లయితే ఇలాగే ప్రజలు జీవిస్తూ ఉన్నారు ప్రియులారా. దే ఆర్ రిలాక్సింగ్ అండ్ ఈటింగ్, డ్రింకింగ్ అండ్ ఎంజాయింగ్. వాళ్ళు సుఖిస్తూ ఉన్నారు, అలాగే తింటూ ఉన్నారు, త్రాగుతూ ఉన్నారు, అలాగే వాళ్ళు ఆనందిస్తూ సంతోషిస్తూ ఉన్నారు ప్రియులారా. నౌ ఇఫ్ యు సీ the Zomato people, even midnight, 1 o'clock, 2 o'clock also they are delivering food today. ఒకటో మధ్యరాత్రి 1 గంటకు 2 గంటలకు కూడా వాళ్ళు ఆహారాన్ని ప్రజలకు అందిస్తూ ఉన్నారు. నాట్ ఓన్లీ ఫుడ్, దే ఆర్ ఈవెన్ డెలివరింగ్ ఆల్కహాల్ టు దేర్ రూమ్స్, టు దేర్ హోమ్స్. ఇంటి దగ్గరికే ఈ బ్రాందీ, విస్కీ పట్టుకొచ్చి ఇంటి దగ్గరే వాళ్ళు డెలివరీ ఇస్తూ ఉన్నారు ప్రియులారా. See dear friend, people are when weekend comes, వారాంతం వచ్చిందంటే people are fully in celebration. They are enjoying eating, drinking and marrying. వాళ్ళు తినడం, తాగడం, సుఖించడం, ఆనందించడం, దీనిలోనే వాళ్ళ యొక్క జీవితాన్ని గడిపేస్తూ ఉన్నారు. దే ఆర్ థింకింగ్ ఫర్ దట్ ఈస్ ద లైఫ్. జీవితం అంటే ఇదే అనే విధముగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు ప్రియులారా. బట్ బైబిల్ సేస్ ఇన్ 20th verse, బట్ గాడ్ సెడ్ టు హిమ్, ఫూల్, దిస్ నైట్ యువర్ సోల్ ఈజ్ రిక్వైర్డ్ ఆఫ్ యూ
అండ్ ద థింగ్స్ యూ హ్యావ్ ప్రిపేర్డ్ హూస్ విల్ దే బీ. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగుదువని అతనితో చెప్పెను. సీరియర్ ఫ్రెండ్, గాడ్ ఇస్ కాలింగ్ దిస్ రిచ్ మ్యాన్ ఎ ఫూల్. ఈ ధనవంతుణ్ణి దేవుడు వెర్రివాడా అని పిలుస్తూ ఉన్నాడు ప్రియులారా. యూనో, సో ఆల్ దోస్ పీపుల్ హూ ఆర్ acquiring wealth for themselves, they are fools in the sight of God. ఎవరెవరైతే వారి కోసమే ధనాన్ని పోగేసుకుంటూ ఉన్నారో వారందరూ కూడా దేవుని దృష్టిలో వెర్రివారని బైబిల్ సెలవిస్తూ ఉన్నది ప్రియులారా. బికాస్ దే డు నాట్ నో వెన్ దే ఆర్ గోయింగ్ టు లీవ్ దిస్ వరల్డ్. ఈ లోకాన్ని వాళ్ళు ఎప్పుడు వదిలేసి పోతారో వాళ్ళకి తెలీదు ప్రియులారా. దే ఆర్ థింకింగ్ దే కెన్ ఎంజాయ్, దే కెన్ ఈట్ అండ్ డ్రింక్ అండ్ ఎంజాయ్ వాట్ దే ఆర్ ఎర్నింగ్, వాట్ దే ఆర్ అక్వైరింగ్. వాళ్ళు సంపాదించేది వాళ్ళు తిని త్రాగి సుఖించి ఆనందించవచ్చు అనుకుంటూ ఉన్నారు ప్రియులారా. బట్ వితౌట్ ఎంజాయింగ్, వితౌట్ marrying, they are leaving all of sudden this world. వాళ్ళు ఈ లోకంలో వాళ్ళు సంపాదించింది ఆనందించకుండా సుఖించకుండా వాళ్ళు సడన్గా ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోవడం మనం చూడవచ్చు ప్రియులారా. సో డియర్ ఫ్రెండ్, బైబిల్ సేస్ హియర్ ఇన్ 21st verse, so is the one who lays up treasure for himself and is not rich toward God. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనువాడు అలాగుననే యుండునని చెప్పెను. సో ఈజ్ ద వన్ హూ లేస్ అప్ ట్రెషర్ ఫర్ హిమ్సెల్ఫ్. తన కొరకే సమకూర్చుకొనువాడు నో ఈజ్ ఎ ఫుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. వాడు దేవుని దృష్టిలో వెర్రివాడు. అండ్ హీ విల్ బీ disappointed terribly in the end of his life. తన జీవిత అంతంలో తాను ఎంతగానో నిరుత్సాహపడిపోతాడు ప్రియులారా. ఇన్ హిజ్ లాస్ట్ అవర్, తన యొక్క ఆఖరి గడియల్లో, సో హీ విల్ కమ్ టు హిస్ సెన్సెస్. తన యొక్క జ్ఞానం మరి అప్పుడైనా వాడికి బుద్ధి వస్తుందేమో అనుకుంటున్నాను. ఈ సీ హౌ మచ్ ఐ హ్యావ్ అక్వైర్డ్ బట్ నథింగ్ ఈజ్ కమింగ్ విత్ మీ అండ్ నథింగ్ ఈజ్ సేవింగ్ మీ. నేను ఎంతగా పోగేసుకున్నానే, ఇదేది కూడా నాతో రాబోవడం లేదు అండ్ ఇదేది కూడా ఇప్పుడు నా ప్రాణాన్ని కాపాడబోవడం లేదు అనే ఆ యొక్క బుద్ధి మరి ఇన్ హిజ్ లాస్ట్ టైం, లాస్ట్ అవర్, ఐ డోంట్ నో వెదర్ దే విల్ గెట్ దట్ సెన్స్. ఆ యొక్క గ్రహింపు వాళ్ళకు కలుగుతుందో లేదో కూడా నాకు తెలియదు ప్రియులారా. బట్ జీసస్ సెడ్ హియర్, whoever rich, whoever lays up treasure for himself, no, he will be a fool in the sight of God. దేవుని దృష్టిలో తాను ఒక వెర్రివాడుగా ఉండటమే కాకుండా and he will enter into the eternal hellfire. నిత్య నరకములోనికి ఆ వ్యక్తి ప్రవేశించడం అనేది మనం చూడవచ్చు ప్రియులారా. అండ్ హియర్ సేస్ ఇన్ మాథ్యూ 6th chapter 19th verse, మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం చూద్దాం ప్రియులారా. మాథ్యూ 6th chapter verse 19, మత్తయి 6:9. Sorry, 6:19. Matthew 6:19. Do not lay up for yourselves treasures on earth, where moth and rust destroy, and where thieves break in and steal. భూమి మీద మీ కొరకు ధనమును సమకూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలించెదరు. But lay up for yourselves treasures in heaven,
where neither moth nor rust destroys, and where thieves do not break in and steal. పరలోకమందు మీ కొరకు ధనము సమకూర్చుకొనిడి, అచ్చట చిమ్మట అయినను తుప్పు అయినను దానిని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలించరు. For where your treasure is, and there your heart will be also. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. See dear friends, where your treasure, there your heart will be. నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. Now if you invested your money on a land, నీవు డబ్బు పెట్టి ఒక భూమిని కొన్నావంటే your heart will be always on that land. ఎప్పుడు కూడా నీ యొక్క తలంపులన్నీ కూడా భూమి చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. If you invested on a house and bought a house or built a house, ఒక ఇంటి మీద నువ్వు ధనాన్ని ఇన్వెస్ట్ చేసి పెట్టి ఆ ఇల్లు కట్టించుకున్నావు లేకపోతే కొన్నావు అనుకున్నట్లయితే యువర్ మైండ్ ఆల్వేస్ విల్ బీ ఆన్ దాట్. నీ మనసు ఎప్పుడు కూడా అక్కడే ఉంటుంది ప్రేలర్. సో బైబిల్ సేస్ వేర్ యువర్ ట్రెజర్ దేర్ యువర్ హార్ట్ విల్ బీ. నీ యొక్క ధనము ఎక్కడ ఉండునో అక్కడ నీ హృదయం ఉండును. ఇఫ్ యువర్ ట్రెజర్ ఇస్ విత్ జీసస్, యువర్ హార్ట్ విల్ బీ ఆన్ జీసస్. నీ యొక్క ధనము యేసయ్య చేతుల్లో ఉన్నట్లయితే నీ మనసు కూడా యేసు మీదే ఆధారపడి యేసు చుట్టూ తిరుగుతూ ఉంటుంది ప్రేలర్. సో డియర్ ఫ్రెండ్స్, హియర్ వి సీ ఇన్ 1 Timothy 6th chapter 9th verse. 1వ తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. 1 Timothy 6th chapter and we'll read 9th verse, 9వ వచనం. But those who desire to be rich fall into temptation, into a snare, into many senseless and harmful desires that plunge people into ruin and destruction. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములకు హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్లు అవి మనుషుల నష్టములోను నాశనములోను ముంచివేయును. See dear friends, but those who desire to be rich fall into temptation, into a snare, into many senseless and harmful desires that plunge people into ruin and destruction. ధనవంతుల ఆగుటకు అపేక్షించేవారు శోధనలో ఉరిలో అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశల్లో పడుదురు. అవి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయినట్టు ప్రేలర్. 10th verse. For the love of money is the root of all kinds of evils. It is through this craving that some have wandered away from the faith and pierced themselves with many pangs. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. See dear friends, because of this love of money, murders are happening today. అనేకమైనటువంటి మరణాలు జరుగుతూ ఉన్నాయి ప్రియులారా. 2 days back in Bangalore, one couple, they went to supermarket. 2 రోజుల క్రిందట బెంగళూరులో భార్య భర్త ఇద్దరు సూపర్ మార్కెట్కి వెళ్ళినారు. దే వర్ బయింగ్ థింగ్స్ ఇన్సైడ్ ద మార్కెట్. లోపల మార్కెట్లో వాళ్ళు వస్తువులు కొంటూ ఉన్నారు. ఆల్ ఆఫ్ సడన్ వన్ గ్యాంగ్ కేమ్ ఇన్ విత్ నైఫ్స్ అండ్ కిల్డ్ బోత్ ఆఫ్ దెమ్. సడన్గా మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ టైం ఒక గ్రూప్, ఒక రౌడీస్ వచ్చి కత్తులతో వచ్చి ఆ భార్యాభర్తలు ఇద్దరిని కూడా అక్కడక్కడే పొడి చంపేసి వెళ్ళిపోయినారు ప్రియులారా. See dear friend, the root behind this evil, the money, the love of money is the root of all evil. So ఈ ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని
మనం చూస్తూ ఉన్నాం. ఈవెన్ బికాస్ ఆఫ్ దిస్ లవ్ ఆఫ్ మనీ సో మెనీ డైవర్సెస్ ఆర్ హ్యాపెనింగ్ టుడే. ఈ యొక్క ధనాపేక్ష వల్లే అనేకమైనటువంటి ఈ విడాకులు జరుగుతూ ఉన్నాయి. మెనీ ఫ్యామిలీస్ ఆర్ డిస్ట్రాయిడ్ బికాస్ ఆఫ్ దిస్ లవ్ ఆఫ్ మనీ. ఈ యొక్క ధనాపేక్ష వల్లనే అనేకమైన కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ఇది మన ప్రేయర్. So dear friend, the love of money is the root of all kinds of evil. ధనాపేక్షే సమస్తమైనటువంటి కీడులకు మూలమని దేవుని వాక్యము హెచ్చరిస్తూ ఉన్నది ప్రేయర్. ఈవెన్ బికాస్ ఆఫ్ దిస్ లవ్ ఆఫ్ మనీ many children of God wandered away from the faith. ఈ ధనాపేక్ష వలన అనేక మంది విశ్వాసం నుంచి తొలగిపోయి and pierced themselves with many pangs. తమ్మును నానా బాధలతో తమ్మును తామే పొడుచుకుంటూ ఉన్నారు ప్రేయర్. No prayer, no fasting prayer, no Wednesday prayer, no Saturday prayer, no time for Sunday prayer. ఆల్వేస్ మనీ మనీ మనీ. ఆదివారం ప్రార్థన లేదు, బుధవారం ప్రార్థన లేదు, శనివారం ప్రార్థన లేదు, ఎప్పుడూ కూడా డబ్బు డబ్బు డబ్బు. సో దే ఆర్ లివింగ్ ఓన్లీ ఫర్ ద మనీ. ఈ లోకంలో ఆ డబ్బు కోసమే వాళ్ళు బ్రతుకుతూ ఉండడం మనం చూడవచ్చు ప్రియులారా. అండ్ దే ఆర్ పియర్సింగ్ దెమ్సెల్ఫ్ విత్ సో మెనీ ప్యాంగ్స్. నానా బాధలతో వాళ్ళు తమ్మును తామే పొడుచుకుంటూ ఉన్నారు. ఈవెన్ దెన్ దే ఆర్ నాట్ రియలైజింగ్. అయినా కూడా వారు గ్రహింపు కావటం లేదు. దే ఆర్ థింకింగ్ ఇఫ్ దే ఎర్న్ మనీ మోర్, దే ఎర్న్ మోర్ మనీ, దే ఫీల్ దే కెన్ లివ్ హ్యాపీ లైఫ్, దే కెన్ కమ్ అవుట్ ఫ్రమ్ ఆల్ దర్ ప్రాబ్లమ్. వాళ్ళు ఎక్కువగా డబ్బు సంపాదిస్తే ఇంకా సంతోషంగా బ్రతకొచ్చు అని, ఇంకా వాళ్ళ కష్టాల్లో నుంచి బయటికి రావచ్చు అని అనుకుంటూ ఉన్నారు. బట్ గోయింగ్ అవే ఫ్రమ్ ఫెయిత్, గోయింగ్ అవే ఫ్రమ్ ప్రేయర్, గోయింగ్ అవే ఫ్రమ్ గాడ్, అండ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు బీ హ్యాపీ విత్ యువర్ మనీ. దేవుని వదిలేసి, విశ్వాసం వదిలేసి, ప్రార్థన వదిలేసి, దేవుని వాక్యాన్ని వదిలేసి నీవు నీ డబ్బుతో సంతోషంగా ఉండడం అసాధ్యం. అండ్ యూ విల్ పియర్స్ యువర్ సెల్ఫ్ అండ్ పియర్స్ యువర్ ఫ్యామిలీ విత్ మెనీ ట్రబుల్స్ డియర్ ఫ్రెండ్. నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని కూడా అనేకమైన బాధలతో నీకు నీవే పొడుచుకుంటావని దేవుని వాక్యము హెచ్చరిస్తూ ఉన్నది ప్రేయర్. అండ్ హియర్ వి సీ, లెట్ us come back to Luke's Gospel 12th chapter, లూకాసు సువార్త 12వ అధ్యాయము, and we'll read 15th verse finally dear friend. 15వ వచనం చదువుదాం ప్రేయర్. And he said to them, take care and be on your guard against all covetousness, for one's life does not consist in the abundance of his possession. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అనెను. Dear friend, life is not measured by how much you own in this world. నీవు ఈ లోకములో ఎంత కలిగి ఉన్నావని, నువ్వు కలిగి ఉన్న దానిని బట్టి నీ జీవితం అనేది లెక్కించబడదు ప్రియులారా. The world may think you are a rich man, you are a great man, no? Like how world talks about Adanis and Ambanis and Tatas and Birlas. No? లోకము ఎలాగో అదానీలు, అంబానీలు, టాటాలు, బిర్లాలు వాళ్ళ గురించి గొప్పలు చెబుతూ ఉంటుంది ప్రియులారా. బట్ బైబిల్ సేస్ దే ఆర్ ఫూల్స్ బికాస్ దే ఆర్ ప్రొక్యూరింగ్ వెల్త్ ఫర్ దెమ్సెల్వ్స్. కానీ దేవుని వాక్యం చెబుతూ ఉన్నది, వారు దేవుని దృష్టిలో వెర్రివారండి. ఎందుకంటే వాళ్ళు తమ కోసమే, వాళ్ళు తమ పిల్లల కోసమే డబ్బు పోగేసుకుంటూ ఉన్నారు ప్రేయర్. సో ఇఫ్ యు ఆర్ ఇన్ దట్ కేటగిరీ, యు ఆర్ ఆల్సో ఫూల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. నువ్వు కూడా వాళ్ళలాగానే నీ కోసమే, నీ కుటుంబం కోసమే డబ్బులు పోగేసుకోవడానికి, దానికోసం నువ్వు బతుకుతూ ఉన్నట్లయితే దేవుని దృష్టిలో నువ్వు కూడా ఒక వెర్రివాడు అని బైబిల్ సెలవిస్తూ ఉన్నది ప్రేయర్. సో లైఫ్ ఈజ్ నాట్ మెజర్డ్ బై హౌ మచ్ you own in this world, how many flats you own, how many sites you own, how much bank balance you own. That is life is not measured by those things dear friend. నువ్వు ఈ లోకంలో కలిగి ఉన్న డబ్బును బట్టి కానీ, లేకపోతే ఫ్లాట్లు బట్టి కానీ, ప్లాట్లు బట్టి కానీ నీ యొక్క జీవితం అనేది నిర్ణయించబడదు ప్రేయర్.
So if you are, Bible says, Jesus said here, no, in 21st chapter, no, 21st chapter will 21st verse, 21st verse, if we should reach in the sight of God, దేవుని దృష్టిలో మనము ధనవంతులుగా ఉండాలంట ప్రియులారా. Now if we are rich in the sight of God, దేవుని దృష్టిలో మనం ధనవంతులుగా ఉన్నట్లయితే, now you will be blessed in this world and in the world to come. ఈ లోకంలో నువ్వు ఆశీర్వదించబడతావు, అలాగే రాబోవు లోకంలో, పరలోకములో కూడా నువ్వు ఆశీర్వాదంగా సంతోషకరమైన జీవితాన్ని నువ్వు జీవిస్తావు ప్రియులారా. సో వీ షుడ్ హ్యావ్ దట్ ఎయిమ్ టు బీ రిచ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, నాట్ ఇన్ ద సైట్ ఆఫ్ దిస్ వరల్డ్. సో మన యొక్క లక్ష్యము, గురి దేవుని దృష్టిలో మనం ధనవంతులుగా ఉండడానికి ప్రయాసపడాలి, కానీ ఈ లోకము దృష్టిలో మనం ధనవంతులు అవ్వడానికి ప్రయాసపడకూడదు ప్రియులారా. నౌ వీ సీ టుడే హౌ మెనీ పీపుల్ టుడే కేమ్ ఇన్ న్యూస్ పేపర్, ఈ దినమున న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. ఇన్ బెంగళూరు సిటీ అండ్ అరౌండ్ బెంగళూరు, సమ్ lakhs of acres of government land are occupied by politicians and by government officials. కొన్ని లక్షల ఎకరాల భూమిని ఈ రాజకీయ నాయకులు, ఈ యొక్క అధికారులు వాళ్ళు ఆక్రమించేసుకున్నారంట ప్రియులారా. నో, దే ఆర్ నాట్ హ్యాపీ విత్ వన్ గ్రౌండ్, దే ఆర్ నాట్ హ్యాపీ విత్ 2 grounds, దే వాంట్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్స్. ఒక గ్రౌండ్ ఉంటే తృప్తి లేదు, 2 గ్రౌండ్ ఉంటే తృప్తి లేదు, ఎకరాలు వాళ్ళకు కావాలి ప్రియులారా. సో దే ఆర్ ప్రిపేరింగ్ దెమ్సెల్వ్స్ టు గో టు హెల్ ఫైర్. వాళ్ళు అలాగూ తమను తాము నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నారు. వీ షుడ్ ప్రే ఫర్ దెమ్, వీ షుడ్ హ్యావ్ కంపాషన్ ఆన్ సచ్ పీపుల్. అలాంటి వారి కోసం ప్రార్థన చేయాలి, అలాంటి వారి మీద మనం జాలి కలిగి ఉండాలి ప్రియులారా. లెట్ us pray, ప్రార్థన చేసుకుందాం.